దేవునామానికి మహిమ కలుగుగాక. దేవుడి రోజు నీతో స్పష్టంగా మాట్లాడబోతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 55:22 వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము. మరి ఈరోజు ఏ భారముతో, ఏ బలహీనతో, ఏ బాధతో ఉన్నావు, నీ భారానంతా కూడా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క పాదాల చెంత, ప్రభువా ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నాకు విముక్తి కలుగ చేయండి యెహోవా మీద భారము మోపిడి. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, మరి దేవుడు చెప్తున్న మాట, మనము అపరాధముల చేత కొట్టబడుచుండగా అనేకమైనటువంటి బలహీనతలో ఉన్నటువంటి మన కోసము తన ఒక్కగానొక ప్రియ కుమార్ని దేవుడి లోకానికి పంపించాడు. మరి ఇక్కడ చూసినట్లయితే, మరి కీర్తనల గ్రంథము 37:4-5 వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించాలి. మనం ఏ భారముతో, ఏ బాధతో, మరి ఏ సమస్యతో ఉన్నామేమో, దేవుడి మీద ఈ రాత్రికాల సమయంలో ఆయన మీద నువ్వు భారాన్ని వేయి. ఖచ్చితంగా నీలో ఉన్న భారాన్ని ఆయన తీసివేసి నేను సులువుగా చేయబోతున్నాడు. యెహోవా మీద నమ్మకం ఉంచుము, యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవా చేసిన మేలును మర్చిపోకుండా ఆయన స్తుతించి కీర్తించు. దేవుడు నీ యొక్క నామం, ఆయన నామంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:32 వచనంలో, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, తన ఒక్కగానొక ప్రియ కుమార్ని ఈ లోకానికి పంపించాడంటే, మరి దేవుడు మన మీద ఎంత ప్రేమను కలిగాడు. తన స్వరూపంలో, తన పోలిక చొప్పున మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి మన మీద ఆయనకి ఎంత ప్రేమనో. మరి ఏ విషయంలో నీ కుటుంబ భారాన్ని మోయలేక బాధపడుచున్నావేమో, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటుండొచ్చు, భర్త పట్టించుకోకుండా కుటుంబం అంతా అల్లకల్లోల స్థితిలో ఉన్నదేమో, పిల్లలు మొత్తము డిస్టర్బెన్స్లో ఉన్నారేమో, పిల్లలు మొత్తం స్టడీస్ ఇబ్బందిలో ఉన్నారేమో, మరి భార్య మరి భర్తను పట్టించుకోకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, వాళ్ళ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయేమో. మరి దేవుడు చెప్తున్నాడు, ఒంటరిగా నువ్వు వేదన పడుతూ ఈ భారము మోయలేకపోతున్నాను దేవా అని నువ్వు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన నీ యొక్క భారాన్ని, నీ బాధను ఈరోజు ఈ రాత్రికాల సమయంలో తీసివేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 6:25-28 వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందువో ఏమి త్రాగుదువో అని మీ ప్రాణము గూర్చియు, ఏమి ధరించుకుందువో అని మీ దేహము గూర్చియు చింతింపకండి. మీరు ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏంటి అనేటువంటి బాధ పడకండి. ప్రార్థన చేయండి. దేవా, ఉదయం నుంచి సాయంత్రకాలం వరకు మమ్మల్ని కృపలో కాచి కాపాడవయ్యా. ఉదయము 5 గంటలకు లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. దేవునికి సమస్తము ఆయన ఇచ్చే దేవుడు. మరి దేవుడు చెప్తున్న మాట, ఈరోజు ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి చేద్దామో అనేటువంటి టెన్షన్తో భయపడుతున్నావేమో, మరి ఆకాశ పక్షులు చూడవి, విత్తవు కోయవు కోట్లలో ధాన్యాన్ని సమకూర్చుకో. మరి నీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేడా అంటే నువ్వు అనుకోవచ్చు, అవి పశువులు, అవి చెట్లు అనుకోవచ్చు. కానీ మరి వాటికంటే నువ్వు శ్రేష్టమైన దానివి, వాటికంటే శ్రేష్టమైన వాడివి. నువ్వు అడిగి పొందుకోలేకపోతున్నావు. బాగుగా నోరు తెరుము, బాగుగా నోరు తెరుము, నేను యొక్క నోటిని నింపబోతున్నాను. నువ్వు అడుగు, నేను ఇస్తాను. నువ్వు అడగట్లేవు కనుకనే అడగాలి. కానీ నీలో యథార్థత, నీతి ఉండాలి. మరి నీతితో, యథార్థతో, మరి దేవుని మీద అపనమ్మకం కలగకుండా నమ్మకము కలిగి, నమ్మకముతోటి దేవా నువ్వు నాకు చేస్తావు అనేటువంటి నమ్మకంతో దేవుని సన్నిధి దగ్గర నీవు భారమును వెయ్యి. ఆ రోజు మరి దేవుడు చెప్పాడు, అబ్రహామా ఇదిగో నీ సంతానాన్ని పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రదేశానికి నేను నడిపిస్తాను. మరి దేవుడు మాట తప్పని వాడు. అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఇదిగో ఖచ్చితంగా నీకు నేను మేలు చేయబోతున్నాను. అబ్రహామా ఇదిగో నీతో మాట్లాడబోతూ ఉన్నాను. మరి నీ యొక్క మన ఇశ్రాయేలు ప్రజలను నేను కానాల్లోకి నడిపించబోతున్నాను గొప్ప వాగ్దానాన్ని చేశాడు. మరి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానానుకు ఆయన నడిపించాడు. మరి త్రోవలో వాళ్ళకి ఎన్నో, మరి వాళ్ళు వెళ్తున్న సమయంలో బండ నుంచి నీళ్ళనిచ్చాడు. మరి ఆయనకు మన్నాను కురిపించాడు. వారి చెప్పుల లేకుండా మంచి ఆయనకు ఏవి కావాలో వాళ్ళందరికీ దయచేశాడు. మరి చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఏ విధంగా వెళ్ళాలని మోషే నాయకుడినప్పుడు మోషే 2 చేతులు పైకి పెట్టి ప్రార్థన చేయగా, దేవా నువ్వు ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నువ్వు నన్ను ముందుకు నడిపించావయ్యా. మరి నేను వారిని ఏ విధంగా పోషించగలను, మరి ఈ సముద్రంని ఏ విధంగా దాటించగలనప్పుడు మరి మోషే యెహోవా మీద భారం మోపాడు. హల్లెలూయా. యెహోవా మీద భారము మోపగానే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని, మరి ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడో మీరు చూస్తూ ఉన్నారు.
ఎర్ర సముద్రము చీల్చబడ్డది. శత్రువులందరూ కూడా ఆ యొక్క సముద్రంలో భయపడ్డారు. యెహోషువ ఎరికో ప్రాకారాలు గొప్పగా ఉన్నాయి, ఇదిగో హైట్ గా ఉన్నాయి. యెహోషువ భయపడకము, దీవారాత్రంలో దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవని చెప్పాడు. చూడండి, యెహోషువ మరి భారము, ఎంతో భారము ఇశ్రాయేలు ప్రజలు నడిపారంటే మోషే భారంతో ఉన్నాడు, మరి యెహోషువ భారంతో ఉన్నాడు. ఈ భారం అంతా తీసుకుని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు యెహోషువ యాజకులు బూరలు ఉండుండగా ఎరికో ప్రాకారములు కూలిపోయాయి. హన్న పిల్లలు లేకుండా ఉంది, గర్భఫలము లేదు. గర్భఫలము లేకుండా బాధపడుతున్న సమయంలో ఆమె, దేవా ఇదిగో ఒక్కగానొక కుమారుని ఇస్తామని చెప్పి షిలోహులో ఆమె భారభరితమైన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప అద్భుతాన్ని మరి హన్నాకు చేసినట్లుగా, ఇదిగో నువ్వు అడగట్లేవు, నువ్వు అడగకనే నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఈ భారం గురించి నువ్వు దేవుని సన్నిధిలో పెట్టట్లేవు కనుకనే సాతాన్ని మీద ఏలుబడి చేస్తుంది. ప్రియకుమారుడా, కుమార్తె, ప్రభా నా భారానంతా నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. మరి మోషే భారానంతా దేవుని చేతికి అప్పగించాడు. మరి తర్వాత హన్న దేవుని యొక్క చేతికి అప్పగించింది. మరి అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు అనేకమైన విషయంలో వాళ్ళకి సహాయం చేశాడు. మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనులను, మరి ఏలియా, ఎలీషా ప్రవక్తతో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. మరి రోజు నీ విషయంలో కూడా ఆయన ప్రతి భారాన్ని సులువుగా చేయబోతున్నాడు. మరి ఏ విషయంలో భయపడకుండా ఎర్ర సముద్రంనే చీల్చినటువంటి దేవుడు, ఎరుకో ప్రాకారాన్ని కూడినటువంటి దేవుడు నీకున్న భారాన్ని ఆయన తీసివేయలేడా? కాబట్టి దేవుడు చెప్తున్న మాట, యెహోవా మీద భారం మోపిడి, ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని బాధపడకుండా నీ భారం అంతా యెహోవా మీద వెయ్యి, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రే చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ పాలకొందనాలు ప్రభా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని వీళ్ళకి ఇస్తుండగా తండ్రి, వీరి యొక్క భారమును తీసివేసి వీరి యొక్క గుండెల్లో నెమ్మదిని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.